ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయం మరి మీ అందరితో కలిసి మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే కేదేశ్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి మీరు కూడా వాటిలో సహకారులుగా ఉండాలనుకున్నవారు మా యొక్క ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి, ప్రతి ఉదయం ఎందుకు ఇలా భారం కలిగి ప్రార్థన చేయడం, ప్రతి ఉదయం ఎందుకు ఇలా భారం కలిగి మిమ్మల్ని లేపడం కారణం ఏంటంటే, దేవుని సమీపంగా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడా మనకి సమీపంగా ఉంటాయి. చూడండి, లేఖనాలు చూస్తే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం, ప్రభువు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. చూసారా ఎంత బాధాకరమైన మాట? ఏమని చెప్తున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు. వచ్చేవారు వస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారంట? నోటి మాట చేత. చూడండి ఎంత మాట అంటే, మాటల చేత భక్తి చేస్తూ వస్తున్నారు. పెదవులతో దేవుణ్ణి అంట ఘనపరుచుకున్నారంట. నోటి మాట చేత దేవుని దగ్గరికి వస్తూ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. అయితే నోరు పెదవులు కాదు దేవుడికి కావాల్సింది, నీ హృదయము కావాలి. అందుకని అంటాడు, తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. దేన్ని దూరం చేసుకున్నారు? హృదయాన్నేమో దూరం చేసుకున్నారు, పెదవులు మాటలేమో దగ్గరికి వస్తుంది. పెదవులు మాటలు చేత దేవుడు సంతోషపడడం. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యో పెదవులతోనూ నాలుగుతోనూ మాట్లాడుతున్న వీటిని బట్టి నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ హృదయాలు అయితే చాలా దూరంగా ఉన్నాయి అన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ హృదయము దేవునికి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? నిన్ను నీవే పరీక్షించుకో. అమ్మా, అర్థమవుతుందా? హృదయము దేవునికి సమీపంగా లేకుండా పెదవులతో ఎంత చక్కగా పాడినా, అర్థమవుతుందా? నాలుగుతో ఎంత స్పష్టంగా స్తుతించినా అది దేవునికి ఇష్టం లేదు. కనుక మీ హృదయాలను దేవునికి దగ్గరగా చేయండి. మరొక మాట అంటాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు. అంటే భయభక్తులు చూపుతున్నారు. ఎలా ఉన్నాయంట భయభక్తులు? మానవులు విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఈ భయభక్తులు ఎట్లా ఉన్నాయంటే, మానవుని యొక్క విధులను బట్టి నేర్చుకుని. అంటే మనుషుల దగ్గర నేర్చుకున్నాడు, దేవుని దగ్గర నేర్చుకోవట్లా. అదేంటంటే, మనుషుల దగ్గర నేర్చుకున్నప్పుడు మనిషి పడిపోతుంటే మనిషి పడిపోతున్నాడు. అదే నువ్వు దేవుని దగ్గర నేర్చుకున్నావు అనుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలని దేవుని దగ్గర ఉన్నావు అనుకో, నువ్వు పడిపోవు. దేవునితో నడిచిన హానోకు, దేవుని కొరకు నిలబడిన భక్తులు చాలామంది ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మానవుల విధులను బట్టి నేర్చుకునే భక్తి చేయబాకు. మానవుడు గట్టెక్తో మానవుడు మోకరిస్తాం, కానీ అది కాదు. దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడు చెప్పిందే చేస్తాం. కనుక దేవుడు చెప్పింది చేయడానికి ప్రయత్నించి, మనుషులు పడిపోయే రెల్లు లాంటి వారు, జారిపోయేటువంటి వారు, బలహీనులు. కనుక వారి వైపు చూడక దేవుని వైపే చూడు. హృదయాన్ని దేవుని దగ్గరికి, పెదవులు నాలుక కాదు. కనుక చక్కగా ఈ మాట నేర్చుకున్నావు కనుక హృదయం దగ్గరగా ఉండే భక్తి నేర్చుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము ఇలాంటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. మా పెదవులు మా నాలుకలు కాదు, కానీ మా హృదయము మీకు సమీపంగా ఉండి మమ్మల్ని స్తుతించి మీకు నమ్మకమైన భయభక్తులు కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వేళ వరకు పోరాడుతుండగా
వారు ఏవేవైతే మీ యొద్ద అడిగారో అవి పొందుకునే భాగ్యము కృప దయచేయండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకి, వ్యవసాయం చేస్తున్న బిడ్డలకి, ప్రతి ఒక్కరికి తోడుగొండమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.